ఇది నా అనుభవంతో చెప్తున్నాను. నా గత 3 ఏళ్ళుగా నేను 25 ఆస్పిరెంట్. రిమెంబర్ వన్ థింగ్, యూజువల్ ఏం చేస్తారంటే జనరల్గా ఇప్పుడు 2026 ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి. హాయ్, ఐఎమ్ కృష్ణవంశీ. యూ ఆల్ నో అబౌట్ మీ, యూ ఆల్రెడీ నో అబౌట్ మీ, హూ ఐ ఆమ్ వాట్. ఇఫ్ యూ డోంట్ నో, జస్ట్ వాచ్ మై ప్రీవియస్ వీడియోస్. ఓకే, ఫస్ట్ టైం ఈ ఛానల్ కనుక చూసినట్లయితే దిస్ ఈజ్ బిగినర్స్ ఛానల్. అంటే నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో బిగినర్స్కి అది హెల్ప్ అవుతుంది. ఎంతవరకు హెల్ప్ అవుతుంది అంటే కొంత సమ్ ఎక్స్టెంట్, బట్ కంప్లీట్గా రిలే అవ్వలేరు. కొంతవరకు యాక్సెప్ట్ చేయొచ్చు ఛానల్ హెల్ప్ అవుతుందని. ఎందుకంటే మీకు స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది ఉంటుంది బిగినర్స్గా ఉన్నప్పుడు. ఆ స్ట్రగుల్స్ నాకు తెలుసు కాబట్టి నేను వీడియో చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ మీకు నేను చేసిన మిస్టేక్స్ ఎంత దారుణం అంటే అంతా ఇంత కాదు. సో అవన్నీ తెలుసుకొని నేను ఒక వీడియో చేస్తున్నాను. ఇది జస్ట్ పార్ట్ 2. అనదర్ పార్ట్ 1 ఉంది. పార్ట్ 1 వీడియో చూస్తే కానీ పార్ట్ 2 అర్థం కాదు. ఎందుకంటే దేర్ ఆర్ 6 స్టేజెస్ ఇన్ ప్రిపరేషన్లో. 6 స్టేజెస్ ఆఫ్ మిస్టేక్స్ ఉంటాయి. నేను ఆల్రెడీ 3 స్టేజెస్ డిస్కస్ చేశాను. దీంట్లో ఇంకొక 3 స్టేజెస్ డిస్కస్ చేస్తాను. అంటే మీరు ఈ మిస్టేక్స్ కంప్లీట్గా ఆ 3 స్టేజెస్ ఈ 3 డేస్ కలిపితే మొత్తం 6 స్టేజెస్లో మనం మిస్టేక్స్ చేస్తుంటాము. ఆ మిస్టేక్స్ని ఓవర్కమ్ చేస్తే మనకి దెర్ ఇస్ వెరీ హై ఛాన్స్ ఆఫ్ టు క్రాక్ యూపీఎస్సి. బికాజ్ ప్రతి ఒక్కళ్ళు ఆ మిస్టేక్స్ చేయకుండా ఉంటే చాలా వరకు రిజాల్వ్ అయిపోద్ది. బట్ పాయింట్ ఏంటంటే వాళ్ళు చేయలేరు, ఆ రెక్టిఫై చేసుకోలేరు మిస్టేక్. అదే మ్యాజిక్ యూపీఎస్సీలో. బట్ ఎనీవే మనం ట్రై చేద్దాము. అనదర్ 3 స్టేజెస్ ఆఫ్ ప్రిపరేషన్లో ఆ ప్రిపరేషన్ ఏంటి అనేది చెప్తాను చూడండి. ఆల్రెడీ ఫస్ట్ 3 ఒకసారి మళ్ళీ రికాల్ చేస్తాను. ఫస్ట్ 3 మిస్టేక్స్ ఏంటి అనేది. ఫస్ట్ వచ్చేసరికి మనకి స్కిప్పింగ్ ఎన్సీఆర్టీస్, ఓవర్లోడింగ్ విత్ సమ్ అన్నెసరీ రిసోర్స్ ఎక్కువ పెట్టేసుకుంటాము. తర్వాత స్ట్రక్చర్ ప్లాన్ ఉండదు. పర్సనల్ నోట్స్ అవాయిడ్ చేసేస్తాము. ఎవడో టాపర్ రాసేసుకుని అన్నీ మనం రివైజ్ చేసేస్తుంటాము. మన నోట్స్ మనం చూసుకోము. అదే విచిత్రం సార్. ఆ తర్వాత మన స్టడీ ప్లాన్ సరిగ్గా ఉండవు. పీవైక్యూస్ కానీ సిలబస్ కానీ అన్నిటిని ఇగ్నోర్ చేసి పడేస్తాము. సో దీస్ ఆర్ ఆల్మోస్ట్ నేను 10-13 చెప్పేశాను. ఒక 3 స్టేజెస్లో ఎన్ని మిస్టేక్స్ ఉంటాయి అనేది. ఇప్పుడు 4th స్టేజ్ చూద్దాము. 4th స్టేజ్ వచ్చేసరికి అడ్వాన్స్డ్ ప్రిపరేషన్. అడ్వాన్స్డ్ ప్రిపరేషన్ అంటే ఏం జరుగుద్దంటే మనకి సబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ, ఎకానమీ, ఆ తర్వాత జియోగ్రఫీ, అలా కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. మనం ఓవర్ ప్రయారిటైజ్ చేసేసుకుంటాము వీటి మీద. ఒక పాలిటీ ఉందనుకోండి, ఓవర్ కాన్సన్ట్రేట్ చేసేస్తాం. మనం పిహెచ్డి చేయాలనుకుంటాం దాంట్లో. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. బికాజ్ మనకి యూపీఎస్సీ అనేది మనం పిహెచ్డి చేయాలని కదా అన్ని సబ్జెక్ట్లో, అన్నిట్లో ఫెయిర్గా నేర్చుకోవాలని. దిస్ ఈస్ గేమ్ ఆల్ అబౌట్ ఫెయిర్ అంతే. మనం దాని మీద పీజీ పిహెచ్డీ చేయాలంటే చాలా కష్టం. అసలు అలా చేస్తే కనుక మిగతా సబ్జెక్టులన్నీ పోతాయి. ఓకే, ఫస్ట్ అది ఆన్సర్ రైటింగ్ చేయలేరు కాదు, రాయరు. ఎందుకు రాయరంటే మైండ్ రెసిస్ట్ చేస్తుంది. అమ్మో నాకు రాదేమో అని. దిస్ ఈస్ ద ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పటికిప్పుడు నువ్వు ఒక ఆన్సర్ చెప్తాను. ఒక్క ఆన్సర్ నువ్వు చదివి రాయి. నువ్వు ఆన్సర్ రైటింగ్ అసలు రాయగలుగుతావు అనేది ఇప్పుడు తెలిసిపోద్ది. అదేవిధంగా ఎంత ప్రాక్టీస్ అవసరమో ఒకసారి తెలుసుకో. ఓకేనా? ప్రాక్టీస్ చేయకపోతే ఆన్సర్ రైటింగ్ కదా ఏది నీ వల్ల కాదు. చెప్తున్నాను, యూపీఎస్సీ గేమే మర్చిపోవచ్చు నువ్వు. ఓకే, తర్వాత ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ 5th స్టేజ్కి వెళ్ళిపోదాం. 5th స్టేజ్కి వచ్చేసరికి మనకి ప్రిలిమ్స్ స్టేజ్. ఫ్యాక్ట్స్ రిమెంబర్ చేస్తారు. ఏం కాదులే, ఒకసారి అటెంప్ట్ చేసేద్దాము, ఒకసారి ఏం లేదు. ఎందుకు టైం వేస్ట్ నన్ను అడుగుతాను. మీరు కాన్సెప్ట్స్ నేర్చుకోండి ఫస్ట్. ఒక నెమ్మది 1.5 ఇయర్ ఉంది. 2026 ఆస్పిరెంట్స్ 1.5 ఇయర్ ఉంది కాబట్టి 2025 అనేది జస్ట్ ప్రిపేర్ అవుతూ అటెంప్ట్ ఇవ్వండి. కానీ అంతేగాని ఫ్యాక్ట్స్ రిమెంబర్ చేసుకొని నేను 2025 అటెంప్ట్ చేస్తానంటే వేస్ట్. ఓకే, ఇంకా నెక్స్ట్ ఫిలిమ్స్లో ఇంకో మిస్టేక్ ఏంటంటే మనం మాక్ టెస్ట్లు రాస్తుంటాము, వాటిని అనలైజ్ చేయము. వాటి టైం మేనేజ్మెంట్ అంటే ఎయిమ్ ఫర్ ద దాన్ని ఏమంటారు, ఆబ్జెక్టివ్ ఫర్ ద టేకింగ్ టెస్ట్ అనేది చాలామందికి తెలియదు. అంటే టైం మేనేజ్మెంట్ చేసుకోవాలని తీసుకుంటారా, లేదంటే సబ్జెక్టు నాలెడ్జ్ ఇంకా ఎన్హాన్స్ చేసుకోవాలని తీసుకుంటారా. బట్ నో క్లారిటీ ఇన్ వై దే ఆర్ టేకింగ్ టెస్ట్ సిరీస్. ఓకే, దట్ ఇస్ ద బిగ్గెస్ట్ బ్లండర్ మిస్టేక్ దట్ ఎవ్రీ ఆస్పిరెంట్ డూ. ఓకే, నెక్స్ట్ 6th స్టేజ్ వచ్చేసరికి మెయిన్ స్టేజ్. అసలు మెయిన్ స్టేజ్ ఫిలిం స్టేజ్ ఏమో పక్క పెడితే మెయిన్ స్టేజ్ ఈజ్ ద బిగ్గెస్ట్ దాని అంటారు గేమ్ చేంజర్. మనకి ఎలాంటిదంటే నువ్వు ఫిలిమ్స్ ఏదని చెయ్యి, బట్ మెయిన్స్ అనేది మన ఆల్మోస్ట్ ఒక్కసారి మెయిన్స్ దాటామంటే ఆల్మోస్ట్ మన లిస్ట్లో ఉన్నట్టే, అంత కాన్ఫిడెంట్ వస్తుంది. సో మెయిన్స్ అనేది
చాలా ఇంపార్టెంట్. వీటిలో చేసే మిస్టేక్స్ అంటే మెయిన్ స్టేజ్లో నెగ్లెక్టింగ్ ఎస్ఏ పేపర్ అండ్ ఎథిక్స్ పేపర్. ఎందుకు బాబు మనకి చాలామంది అంటుంటారు, దాన్ని ఏమంటారు, చాలామంది ఆస్పిరెంట్స్ ఎథిక్స్ పేపర్ ఒకటను మన ఎస్ఏ పేపర్ ఈ రెండు ఇగ్నోర్ చేసేస్తారు. ఎందుకు ఇగ్నోర్ చేస్తారో తెలియదు. ఎస్ఏ రాస్తుంటే ఇంట్రెస్టింగ్ వస్తుంది, ఎథిక్స్ రాస్తుంటే ఇంకా వస్తుంటాయి. అంటే మన వాళ్ళు ఏం చేస్తారంటే GS1, GS2, GS3 వీటి మీద కాన్సన్ట్రేట్ చేయడం మొదలుపెట్టి GS4 అని SA1 పేపర్ వదిలేస్తారు. సో ఆ మిస్టేక్ మీరు ఇప్పుడే చేయకండి, నేను చెప్తున్నాను. మీరు ప్రాక్టీస్ చేయండి, నేను అందుకే చెప్తున్నాను. ఆన్సర్ రైటింగ్ చాలా అవసరం. ఓకే, మీరు ఆన్సర్ రైటింగ్ చేయకపోతే చాలా దెబ్బ అయిపోతారు, ముందే చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకోటి, దాన్ని ఏమంటారు, ఆప్షనల్ సబ్జెక్టు బేసిక్స్ బుల్ చేసుకోకపోవడం. ఆప్షనల్ సబ్జెక్టు దాని మీద ఎలాంటిదంటే మనం అట్లీస్ట్ ఆప్షనల్ అంటే మనకేంటి తెలుసా, అన్ని సబ్జెక్టులు GS కాకుండా ఆప్షన్ అంటే మనకు మనం ఎంచుకున్నదే. సో ఎందాల అన్నం చూసావు, PhD వాటిలో చేయక్కర్లేదు, ఆల్మోస్ట్ దీంట్లో చేయాల్సి ఉంటుంది మనం. అంటే ఆ లైక్ ఆఫ్ కాన్సెప్చువల్ క్లారిటీ బాగా ఉండాలి ఈ ఆప్షనల్లో. సో ఆప్షనల్ మాత్రం వదలకండి, ఆన్సర్ రైటింగ్ కూడా వదలకండి, ఆ ఆప్షనల్ సబ్జెక్ట్స్ గురించి కూడా. నెక్స్ట్ లాస్ట్, వితౌట్ బేసిక్స్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ యూ couldn't survive. Impossible for you to survive in this UPSC journey. ఓకే, అసలు UPSC జర్నీలో సర్వైవ్ అవ్వాలంటే బేసిక్స్ బాగా అర్థమై ఉండాలి. నేను చేసిన మిస్టేక్స్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మిస్టేక్, నేను పార్షియల్గా బేసిక్స్ నేర్చుకున్నాను. ఈవెన్ దో నాకు ఇంకో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటో తెలుసా, నేను సబ్జెక్ట్స్ నేర్చుకున్నాను అన్నీ ఆల్మోస్ట్, బట్ బేసిక్స్ అనేది మర్చిపోతుంటాను త్వరగా, ఎందుకో నాకు అర్థం కాదు. సో నేను చేసిన మిస్టేక్స్ ఏంటంటే ఆ బేసిక్స్ని మళ్ళీ బుల్ చేసుకోవడం, అంటే రీకాన్సెప్చులైజ్ చేసుకోవడం ఇన్ మై మైండ్, అది మర్చిపోవడం కాదు, ఇప్పుడు చేస్తూనే ఉన్నాను మిస్టేక్ అది. సో నేను ఇప్పుడే రెక్టిఫై చేసుకుంటాను బేసిక్స్లో మిస్టేక్స్ చేయకూడదని. ఇవి ఈ 6 స్టేజ్ ఆఫ్ మిస్టేక్స్. ఇది నా అనుభవంతో చెప్తున్నాను. నా గత 3 ఏళ్ళుగా నేను అనుభవించి ఇదంతా చేశాను కాబట్టి బేసిక్స్ నుంచి ఈ అడ్వాన్స్ ప్రిపరేషన్ వరకు ఎంత దెబ్బేస్తాయి అంటే అంత దెబ్బేస్తాయి. సో ట్రస్ట్ మీ, మీరు కనుక ఈ మిస్టేక్స్ చేయకుంటే మోస్ట్ ఆఫ్ యూ విల్ సర్వైవ్ UPSC జర్నీ టిల్ ద ఎండ్. నువ్వు క్రాక్ చేసినా చేయకపోయినా కాన్ఫిడెంట్ పోకుండా ఉండగలుగుతావు. అంతే నా అడ్వైస్, సింపుల్. బాగా చదవండి, 25 ఆస్పిరెంట్స్, నేను బాగా చదువుతున్నాను. ఇంకొక డిస్క్లైమర్ ఏంటంటే, మన వాళ్ళు నువ్వు చదువు అంటారు, నేను చూసుకోకుండా మీకు వీడియోస్ చేయను, నేను చూసుకొని మిగతా టైంలో చూసుకుంటూ నేను వీడియోస్ చేస్తున్నాను. నాకు ఒక అర్ధ గంటలో వీడియో చేయడం అయిపోద్ది. సో మీరు నన్ను కామెంట్స్లో అడిగితే నేను ఏం చేయలేను. ఆల్ ది బెస్ట్ 2025 ఆస్పిరెంట్. రిమెంబర్ వన్ థింగ్, you should prepare for 2026, not 2025, because conceptual building is very important. ఓకే, 20 అటెంప్ట్ ఏదో గాలి ఇచ్చేద్దామని కాదు, 2025 ఏదో నార్మల్గా ఇచ్చేయండి అంతే. 2026 అనేది మెయిన్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.